ఎవరు? భర్త. ఓకే. ఏందండి బంగారం అంటే ఏంది? ఎప్పటికి బంగారం అంటే ఎట్లా? బంగారం గురించి ఆడద్దు. మనం మంచి చెడ్డలు చూడాలి, వాళ్ళు మంచి వాడుకోవాలి, మనుషులను ఆలోచించాలి, చేయాలి, చెప్పాలని మాట్లాడుతుంటే వాళ్ళు వినరు. నువ్వు అంత సంసారం అంత నాశనం చేస్తాను అని పిల్లాన్ని అంటాడు, వాడు మొగాన్ని అంటాడు, కొడుకుని అంటాడు. ఇక ఇట్లా వీళ్ళని వాళ్ళని అనుకుంటే చేరే వరకల్లా ఆఖరికి ఏది పుట్టినా గట్లనే అంటాడు. ఇక వీడు ఉంటా అంటే అంత బంగారం అంతా పాడు చేస్తాడని వాడిని ఎలా తింటాడు కొడుకుని ఎలా కొట్టే వరకల్లా ఈ తల్లి ఏం చేస్తుంది, నా కొడుకు పోయినాక నేనెందుకు అని అది పోతా. అది కూడా పోయింది వారితో. కొడుకును తల్లి ఇద్దరు వెళ్ళిపోయినాక వీళ్ళకి ఏమున్నది? ఏడి పోయినా బంగారం అంటాడు, ఆకలి అవుతాడు. ఆఖరికి ఆ భార్య ఏం చేస్తుందంటే ఇంత అన్నము కూర అదొడి ఇదొడి పట్టుకొచ్చి ఆడబెట్టిపోయింది. నువ్వు బంగారం దొరికిపోతావని పోదామని నువ్వు వచ్చినావా అని అంటే ఆఖరికి అవన్నీ ఆడబెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఇక బంగారం అనుకుంటే పల్లెం కాడికి వచ్చాక అది బంగారం అయింది, మంచినీళ్ళ కాడికి పోతే అది బంగారం అయింది. ఏనా ఎక్కడ పోదామన్నా బంగారం ఉంది, బంగారం అనుకుంటే ఆఖరికి వచ్చారు. బంగారంతో పని లేదు మనకు. కావలసింది ఉండేదానికి ఇల్లు, తినేదానికి తిండి, కట్టుకుండానికి బట్ట, ఇవన్నీ ఉండాలి మనకు. మానవునికి మనకు చాలేది సంతోషం. ఏం పంట పోతాం పోయేటప్పుడు ఏమన్నా ఏది రాదేం పడి మంచి చెడు రెండే ముచ్చాయి. ప్రశాంతంగా ఉండే మార్గం చూసుకోవాలి. ఇద్దరు ముగ్గురు నలుగురిని అన్నాం అనుకో, పిల్లలను ఇంటి వాళ్ళని చేయాలి, మనం పక్క జరగాలి. మరి వాళ్ళని చాటాలంటే పైసలు కావాలి. ఏం చేస్తాం? కొన్ని రోజుల దాకా చాటుతావు, ఇంత మనం కష్టపడతాం, చదివిస్తాం, నౌకరు చేయిస్తాం, పెళ్లి చేస్తాం, అయిపోతుంది. వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాక మనకేం పని? మళ్ళా కొడుకు రాకపాయే, మళ్ళీ బిడ్డ రాకపాయే, నన్ను చూడకపాయే. ఎవరు చూడద్దు నన్ను అయితే ఇప్పుడైతే ఇలాగా నన్ను ఇప్పుడు ఎవరు చూడద్దు. నేను వచ్చిరా ఏమవుద్దట నేను వాళ్ళకి ఎందుకు ఈ బాధ? ఇటు వచ్చుడు పోవుడు చూసుడు చేసుడు ఎందుకు? వాళ్ళని బాధ పెట్టు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వచ్చాడు పనులు ఉంటాయి. ఆ పనులల్లా మనల్ని చూసుకోవాలంటే కాదు, మనకు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, చూస్తాడు, చూసుకుంటాను అంతే, ఉంటాను చాలు మనకు. మరి ఇట్లానే ఫస్ట్ నుంచి ఉండొచ్చు కదా, మళ్ళీ వాళ్ళని కానీ మళ్ళీ పెంచి మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ వాళ్ళు రాకపోతే బాధపడి ఎందుకు కదా? ఏమంటావు? కానీ పెంచి పెద్దోళ్ళని చేసినావు ఎట్లా అంటావా? వాళ్ళతోటి సంబంధం లేదు మనకు, అంతే అంటావా? తిన్నా పన్నా అంతే. మీ చదువుకున్న వాళ్ళకు ఉన్నంత ఆలోచన నాకు ఉండదులే. బాగా చెప్తావు. ముసలోళ్ళకు ఓల్డ్ అన్నట్టు.